సరే, ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి దాడులు ముందుగా ఇజ్రాయేలు ఎందుకు ఇరాన్ మీదకి రావాలి? అమెరికా ఎందుకు రావాలి? ఇరాన్ ఎందుకు వాళ్ళను ద్వేషిస్తూ ఉండాలి? ఈ యొక్క సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది అసలు సమస్య, అసలైన ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అసలు యూదులు అనేవాళ్ళు ఎవరు? యూదుల మీద అరబ్బులందరూ ఎందుకు కత్తికట్టారు అనేది చాలా పెద్ద అంశం. ఈరోజు ప్రోగ్రామ్కి ఇది ఒక్కటే ప్రశ్న సరిపోతుంది అని నేను చెప్తాను. ఓకే, మళ్ళీ బైబిల్ పర్స్పెక్టివ్ ఏమిటంటే, కొంచెం ఓపికగా విన, షార్ట్గానే చెప్తాను. దేవుడు మానవ జాతిని ఎలా నిర్మించాడు అంటే, నేల మంటితో మొట్టమొదట ఒక మనిషి బొమ్మను తయారు చేసి ఆ ముక్కు రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊది అతన్ని మనిషిని చేసి అతని ప్రకటనకనే ఒక స్త్రీనిగా చేసి భార్యాభర్తలుగా వాళ్ళని చేసి వాళ్ళలో నుండి మానవ జాతిని పుట్టించాడు. ఇది పాయింట్ నెంబర్ 1. ఎప్పుడు కూడా ఇక్కడే మనం మొదలు కావాలి. ఓకే, మన పరిశోధన మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము యొక్క నిర్మాణము నుండే స్టార్ట్ కావాలి. ఓకే, ఇప్పుడు 2026లో జరుగుతున్న ఈ యుద్ధానికి కూడా దానికే లింక్ ఉంది. ఓకే, అక్కడి నుంచి చూస్తే సరిగ్గా అర్థమవుతుంది. సరే, అదైన తర్వాత ఏం జరిగింది? ఆదాము హవ్వలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని పట్ల అవిధేయత చూపి వద్దన్న పని చేసి వద్దన్న పండు తిని అవిధేయులే పాపాన్ని కొని తెచ్చుకున్నారు, పాపులైనారు, శాపం వచ్చింది. తర్వాత మరణం వచ్చింది, మరణము తర్వాత నరకం, రెండో మరణం. ఇలా మానవ జాతి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ నాశనమైన మానవ జాతి దాన్ని రక్షించడానికి దేవుడు అప్పుడే ఆదికాండం 3:15లోనే ఒక వాగ్దానం చేశాడు. మానవ జాతి అంటే అప్పుడు ఇద్దరే, ఆదాము హవ్వ. అయితే వాళ్ళ నుండి పుట్టబోతున్న వాళ్ళందరూ ఇక పాపులే పుడతారు అంతే. కనుక పుట్టబోతున్న మానవ జాతికి ఆదాము హవ్వలకు మళ్ళీ విమోచన, ఉద్ధరించబడే ఒక మార్గమును అక్కడే ఆదికాండంలోనే ఆ ఏదెను తోటలోనే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. పురుష ప్రమేయము లేకుండా నేను ఒక స్త్రీ గర్భమున స్త్రీ సంతానముగా పుట్టి మానవ జాతిని పాపంలో పడేసిన సర్పం యొక్క తల మీద కొడతాను. స్త్రీ గర్భం ఒకడు పుడతాడు, ఆయన ఈ పాము తల మీద కొడతాడు, సర్పం తల మీద. ఓకే, అంటే పాము తల మీద కొడితే చచ్చిపోతుంది. అయితే అలా కొట్టకముందు ఆ పాము ఏం చేస్తుందంటే, ఆ స్త్రీకే పుట్టినటువంటి పురుష ప్రమేయం లేకుండా, మానవ తండ్రి లేకుండా అద్భుతంగా స్త్రీకే పుట్టిన ఆ దివ్య పురుషుడి మడమ మీద పాము కాటేస్తుంది. అంటే పాము ఆయనకు మరణాన్ని తెస్తుంది, ఆయన పాము తల మీద కొట్టి పామును కూడా చంపేస్తాడు, నాశనం చేస్తాడు. ఇలాగా స్త్రీ సంతానముగా లోకరక్షకుడు పుడతాడు అనేది నెరవేరడానికి దేవుడు ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేల్. ఓకే, ఆ జనాంగమే ఇశ్రాయేల్. ఆ ఆదాములో నుండి పుట్టిన మనుషులు కొంతకాలం అందరూ ఒకే భాష మాట్లాడి ఒకే కుటుంబంలాగా ఉండేవారు. ఆ తర్వాత ఆ ఒక్క కుటుంబము ఒక మతాన్ని స్థాపించుకొని ఒక అసత్య దైవాన్ని కొలిచినందుచేత మానవ జాతిని చెదరగొట్టడానికి దేవుడు భాషలు తారుమారు చేశాడు. ఒక్కొక్క భాష మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్క మూలకు పడ్డవారు. ఆ చెదరగొట్టబడ్డ వాళ్ళే ఆర్యులు, ద్రావిడులు, మంగోలియన్స్, ఆంగ్లో సాక్సన్స్, ఆఫ్రికన్ తెగలు, ఇలాగ రకరకాల మానవ జాతులు 5 ఖండాలలోనికి చెదిరిపోయారు. ఎప్పుడైతే ఈ బాబిలోన్ జరిగిందో, ఈ బాబెలు గోపురం కట్టబడిందో
సార్ మానవ జాతి చెల్లా చెదిరింది. ఆ టైంలో ఇండియాలో ఒక్క మానవ పురుగు లేదు. అప్పటికి ఇంకా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఖాళీ వేస్ట్ ల్యాండే. ఇక్కడ యుగాలు నడిచినాయి, మన్వంతరాలు అవంతా కూడా కల్పన, ఊహ. ఆదామును దేవుడు చేస్తున్నప్పుడు మిగతా భూమి మీద ఏ మనిషి లేడు. ఆదాము సంతతి ఏక కుటుంబంగా బాబెలు గోపురాన్ని కట్టుకున్నప్పుడు ఇంకా భూమి మీద ఎక్కడా వేరే మనుషులు లేరు. బాబెలు గోపురం దగ్గర చెదరగొట్టబడ్డ వాళ్ళే అటు యూరోప్లోను, ఏషియాలోను, ఆఫ్రికాలోను అన్ని ఖండాల్లో చెదరగొట్టబడ్డారు. ఆ తర్వాత నుండే మన దగ్గర మనుషులు ఉన్నారు. అందులో నుండి ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు హెబ్రీయులు. ఆ హెబ్రీయులలో నుండి అబ్రహాములో నుండి ఇజ్రాయెల్. ఎందుకయ్యా ఇజ్రాయేలు? ఆ ఇజ్రాయేలే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్. ఎందుకు వాళ్ళని దేవుడు సపరేట్ చేసుకున్నాడు అంటే మానవ జాతికి రక్షకుణ్ణి వాళ్ళలో పుట్టించాలి. గనుక మానవ జాతికి రక్షకుని ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ద్వారమే ఇశ్రాయేల్ జనాంగం. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానమునకు ఇశ్రాయేలుకు ఆ సైనై పెనిన్సులా అంతా నేను వాగ్దాన భూమిగా ఇస్తాను. ఇటు యూఫ్రటీస్, ఇటు నైలు నది, మహానది, అక్కడ ఉన్నటువంటి యూఫ్రటీస్, టైగ్రీస్, నైలు నది, అక్కడ ఉన్నటువంటి సైనై పెనిన్సులా అంటే ద్వీపకల్పము. 3 దిక్కుల సముద్రం ఉంటుంది, ఒకవైపు భూమి ఉంటుంది, దాన్ని పెనిన్సులా అంటారు. దాన్ని సైనాయి పెనిన్సులా, సీనాయి ద్వీపకల్పం అలాగుంటుంది. అదంతా నేను నీ సంతానమైన ఇశ్రాయేలుకు నేను వాగ్దాన భూమి ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు అందులో వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు నుండి ఆ దాస్యాన్ని వాళ్ళు దేవుని శక్తి చేత వదిలించుకొని వచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో ఉన్నారు. అక్కడ వాళ్ళ మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోన్, 4వ రాజు రెహబాం. అప్పుడు ఆ రాజ్యం 2గా విభాగింపబడింది. యూదా రాజ్యం ఒకటి, ఇశ్రాయేల్ రాజ్యం ఒకటి. అంతా అబ్రహాం పిల్లలే. వాళ్ళు యెహోవా దేవుని ఆరాధకులు. అక్కడ నుండి తీర మెస్సియా రక్షకుడు వాళ్ళలో పుట్టిన తర్వాత ఆయనను వాళ్ళు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా సిలువకు అప్పగించి ఆ నీతిమంతుని రక్తము వల్ల నేను అపరాధినని పిలాతు చెప్తే రోమన్ గవర్నర్, ఎందుకయ్యా సిలువేయమంటున్నారు? అతడు ఏ నేరం చేశాడంటే, అతడు నీతిమంతుడా, అతనంటే మాకు ఇష్టం లేదు, సిలువేసేయమన్నారు యూదులు. ఆ నీతిమంతుని రక్త విషయంలో నేను నిరపరాధినని చేతులు కడుక్కున్నాడు పిలాతు. వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండనిమ్మన్నారు. అట్లాగే జరగనిమ్మన్నాడు దేవుడు. అలాగా అది మొదలుకొని యేసుక్రీస్తు సిలువ వేయబడ్డ తర్వాత ఇదంతా అక్కడి నుంచి వచ్చింది. ఓకే, ఆదాము హవ్వల పిల్లలలో నుండి దేవుడు ఒక స్త్రీ సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాళ్ళు ఆ స్త్రీ సంతానాన్ని లోక రక్షకుని ఇవ్వడానికి ఇశ్రాయేల్ జనాంగం. ఇశ్రాయేల్ జనాంగం పుట్టిన తర్వాత ఆ పుట్టిన రక్షకున్నే వాళ్ళు ద్వేషించారు. ద్వేషించిన తర్వాత ఆయన రక్తం మా మీద ఉండని అన్నారు. దాని ఫలితంగా 1900 సంవత్సరాలు భూలోకమంతా చెదరగొట్టబడ్డారు, హింసించబడ్డారు. వాళ్ళు ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు 19 శతాబ్దాల పాటు. వాళ్ళలాగా లోకమంతా చెదిరిపోయినప్పుడు ఎక్కడికి పోయినా సరే వాళ్ళు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు.
వ్యాపార రంగము, వైజ్ఞానిక రంగం టాప్ లెవెల్లో ఉంటారు. ఆ దేశ ప్రజల చేత ద్వేషించబడతారు, చంపబడతారు, అయినా టాప్లో ఉంటారు. ఇది పరిస్థితి. ఆఖరికి ఇట్లా మమ్మల్ని ఎక్కడికి పోయినా కూడా బ్రతకనివ్వడం లేదని థియోడర్ హెర్ట్జ్ అనే ఒక యూదు వ్యాపారవేత్త, మల్టీమిలియనర్, అతను జయనిస్ట్ మూమెంట్ మొదలుపెట్టాడు. ఏంటంటే యూదులమైన మనకు మళ్ళీ మన సొంత భూమి ఉండాలి. ఆకాశం కింద ఉన్న అన్ని దేశాలకు మనం చెదరగొట్టబడ్డాం. ఏ దేశానికి పోయినా మనం చంపబడుతున్నాము, అడవి జంతువుల్లాగా వేటాడబడుతున్నాం. కాబట్టి మనకంటూ సొంత భూమి ఉండాలి అని జయనిస్ట్ మూమెంట్ ప్రారంభించి తర్వాత ఫైనల్గా అక్కడ అదే ఇజ్రాయెల్ దేశం ఏదైతే దావీదు ఏలిన దేశము, సొలొమోన్ ఏలిన దేశం, సౌలు రాజు ఏలిన దేశం అక్కడే కావాలి మాకు. దేవుడు ప్రామిస్ చేసింది కూడా అదే. అదే అక్కడ వాళ్ళు ప్రామిస్ అక్కడ ఉన్నారు, దేశముగా వర్ధిల్లారు. కానీ ఈ తప్పు చేసినందుకు వాని రక్తము మా మీద ఉండని, యేసు ప్రభు యొక్క రక్తాపరాధాన్ని వాళ్ళే నా మీద రా అని కోరుకున్నందుకు ఇక చాలా దారుణమైన హింసను అనుభవించారు 1900 ఏళ్ళు. తర్వాత మళ్ళీ జయనిస్ట్ మూవ్మెంట్ అనేది ఒకటి పెట్టుకొని వాళ్ళు మరలా ఇజ్రాయెల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తారని కూడా యేసు ప్రభు వారు ముందే చెప్పారు, బైబిల్లో ముందే రాయబడింది. యూదులు మరలా వస్తారు అనేది ఇక బైబిల్లో ఒకటి రెండు చోట్ల కాదు, చాలా చోట్ల వ్రాయబడి ఉంది. వాళ్ళని అక్కడి నుంచి ఎవరూ కూడా పెరికి వేయలేరు. ఆమోసు గ్రంథం 9:15, ఆమోసు గ్రంథం 9:15. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది వారి దేశమందు నేను వారిని నాటుదును, అక్కడి నుంచి ఎవరు కూడా మళ్ళీ వాళ్ళని పెరికి వేయలేరు అని చెబుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములోనే 28వ అధ్యాయము 25. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదు. ఇటు అటు నువ్వు చెదరగొట్టబడుదువు అన్న తర్వాత 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయం 2వ వచనం. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఇంకా మీలో నెవరైన ఆకాశ దిగాంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. ఎంత అద్భుతమైన ప్రవచనం. అవును, ఇది నెరవేరింది. సో యూదులు మళ్ళా తిరిగి రావడం, వాళ్ళ సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం బైబిల్ ప్రవచనం నెరవేర్పు. ఇది నెరవేరడానికి కూడా ఎన్నో ఆటంకాలు. ఆ ప్రాంతం కొంతకాలము టర్కీ సుల్తాన్ పరిపాలనలో ఉండేది. టర్కీ సుల్తాన్ గారు అడిగితే ఇవ్వలేదు. ఆ తర్వాత అదే ప్రాంతం బ్రిటిష్ పరిపాలన కిందకు వచ్చింది. అయితే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. అయితే నేను ఇందాక చెప్పాను, యూదులు ఎక్కడ చెదరగొట్టబడినా ఈ శాపాన్ని శిక్షణ అనుభవిస్తున్నా సరే అబ్రహాం సంతానం కదా, ఆ దీవెన వాళ్ళ మీద ఉంది. ఎక్కడ పోయినా టాప్ లెవెల్లో ఉంటారు. టాప్ సైంటిస్టులు వాళ్ళే, బిజినెస్ మెన్ వాళ్ళే.
అన్ని విషయాల్లో టాప్ లెవెల్లో ప్రపంచంలో ఎవరికి లేని నోబెల్ బహుమతులు వాళ్ళకే ఉన్నాయి. 280 వాళ్ళకే పైగా. ఉంది. కనుక వాళ్ళు ఈ తెలివి తక్కువ పని చేశారు. ఆ నిరపరాధి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని కోరుకున్నందుకు అంత నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి చంపిన హత్యాపరాధం వాళ్ళని కావాలని కోరుకున్నారు కాబట్టి ఇక భయంకరమైన శిక్షకు గురైనారు. ఎక్కడికి పోయినా వాళ్ళు వ్యాపారం చేస్తారు, టాప్లోకి వచ్చేస్తారు, టాప్ లెవెల్. కాబట్టి ఒక నలుగురు ప్రపంచ వ్యాపారవేత్తలు కోటీశ్వరులు కలిసి రెండవ ప్రపంచ యుద్ధానికి గ్రేట్ బ్రిటన్కు కావలసినటువంటి డబ్బులు ఆర్థిక సహాయం చేశారు. ఆర్థిక సహాయం చేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అయినాక అన్ని దేశాలు దెబ్బతిన్నాయి, బూడిద మిగిలింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితుల్లో ఇంగ్లాండ్ దేశము లేదు సార్. మరి ఏ రీతిగా ఈ రుణం తీర్చుకోవాలి అని అంటే మాకు ఏం డబ్బులు ఇవ్వద్దులేండి, మా మాతృదేశం మాకు ఇవ్వండి. ఎందుకంటే అప్పటికి టర్కీ ప్రభావం పోయి టర్కీ పరిపాలన అంతమైపోయి బ్రిటిష్ ప్రభుత్వం కింద ఆ ప్రాంతం ఉంది. ఓకే. అప్పటికి వీళ్ళు ఒప్పుకోలే. మీరు మళ్ళీ అక్కడ ఈ 1900 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడెక్కడో చెదరగొట్టబడితే ఆ వేస్ట్ ల్యాండ్ లోపలికి చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఓకే. అంటే అప్పటికి ఒక్క యూదుడు కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినారు. ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆధిపత్యం ఏమి లేదు. ఏమి లేదు, అసలు ఆధిపత్యం లేనే లేదు. పాలస్టీనియన్స్ అంటే వాళ్ళు యూదులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఆ శాపవశాత్తు దేవుని కోపాన్ని తెచ్చుకొని వెళ్ళిపోయిన ఆ ఖాళీ చేసిన ల్యాండ్ లోపలికి చుట్టుపక్కల అరబ్బు జాతుల వాళ్ళు అక్కడ వచ్చి నివసించి, అంటే ఈ 1900 సంవత్సరాల్లో జరిగింది ఇది. జరిగింది. కాబట్టి మళ్ళా వచ్చి కూడా ఆ ల్యాండ్ మాకు ఇమ్మంటే బ్రిటిషర్స్ కూడా ఏమన్నారంటే మీకంటూ సొంత భూమి ఇస్తాము, కానీ ఎక్కడైతేనేమి మీ భూమి మీకు ఉండాలి కదా, ఇక అది మర్చిపోండి, అరబ్ ల్యాండ్ మీకు దొరకదు, మీకు ఇవ్వడం మాకు మేము ఇంటర్నేషనల్గా పెద్ద డిస్ప్యూట్ వచ్చేస్తుంది. ఆఫ్రికాలో ఏదైనా ఒక మూలకు ఒక ల్యాండ్ ఇచ్చేస్తాం, మీరు అక్కడ స్థిరపడండి అంటే అలాగేలాగా మా తండ్రి మా మూల పురుషుడు అబ్రహాంకి ఇచ్చిన ల్యాండే మాకు కావాలి అనంటే అలాగా మేము ఇవ్వలేమని వీళ్ళు, ఎందుకంటే కర్ర విరగకుండా పాము చావకుండా ఇలాగా చేసి ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రాంతాన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్గా ఐక్యరాజ్య సమితికి, నానాజాతి సమితి ఉండేది, వాళ్లకు అప్పగించేసి వెళ్ళిపోయినారు బ్రిటిషర్స్. మేము ఏది తీర్మానం చేయం, యూదులదని అనము, అరబ్బులదని అనము, మేము ఏది చేయం. ఇవ్వడానికి మాకు ఇష్టం ఉంది, వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం ఉంది, కానీ మరి పెద్ద గొడవ అయిపోతుంది అని వాళ్ళు ఎటు నిర్ణయం తీసుకోకుండా నానాజాతి సమితికి అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు నాకు ఎట్లాగైనా ఆ ల్యాండ్ కావాలని వచ్చి ఈ వీళ్ళు కోటీశ్వర్లు అని చెప్తున్నా కదా, ఆ అరబ్బు భూమి జమీందారులు వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, అక్కడ కొన్ని 100 ఎకరాల భూములు వీళ్ళు కొన్నారు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. 100 ఎకరాలు కొంటుంటే అరబ్బులకు అది అప్పుడు అర్థం కాలేదు. వీళ్ళు ఒక రాజ్యం స్థాపించుకుంటున్నారనే సంగతి వాళ్ళకు అంత ఎడ్యుకేషన్ కానీ అంత ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా లేదు, చదువు కూడా తక్కువనే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ల్యాండ్స్ 100 ఎకరాలు 1000 ఎకరాలు కొనుక్కొని సాగు చేసుకుంటుంటే వాళ్ళు అమ్మేశారు. అలాగ చేసుకున్న దాన్ని వాళ్ళు ఏం చేశారంటే 1948లో వాళ్ళు స్వతంత్ర దేశం ఇజ్రాయేల్ అని ప్రకటించుకున్నారు. అలా ప్రకటించినప్పుడు దాదాపు ఎంతమంది జనాభా ఉండొచ్చు అక్కడ? కొన్ని వేల మంది.
కొన్ని వేలు ఓ లక్షలు ఓపే. కానీ ఎంత అద్భుతం అంటే వాళ్ళు ఇవాళ 1948లో మేము స్వతంత్ర రాజ్యం అని ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితికి నివేదించుకొని మమ్మల్ని గుర్తించండి, ఇది అబ్రహాం కాలంలో మాది, దావీదు కాలంలో మాది, యేసుక్రీస్తుని సిలువేసినప్పటిదాకా మాది. కొన్నాళ్ళు అటు ఇటు వెళ్ళొచ్చినా మళ్ళా వచ్చాం. అయితే కబ్జా పెట్టుకున్న వాళ్ళని బలవంతంగా మేమేమి వెళ్ళగొట్టలేదు, మేము మళ్ళీ ల్యాండ్ కొనుక్కున్నాం. కొన్నందుకైనా మాది, అబ్రహాముకు దేవుడు ఇచ్చినందుకైనా ఇది మాది, ఇప్పుడు మేమే డబ్బులు ఇచ్చి కొన్నందుకైనా ఇది మాది, అటైనా ఇటైనా మాది. కనుక మాది న్యాయమైన ఓనర్షిప్ అని వాళ్ళు ఎప్పుడైతే ప్రకటించుకున్నారో వెంటనే వాళ్ళ మీద చుట్టుపక్కల ఉన్న 6 అరబ్ నేషన్స్, అందులో ఈజిప్ట్ కూడా ఉంది, సిరియా, ఈజిప్ట్, 6 అరబ్ నేషన్స్ ఒక్కటై వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఇక వీళ్ళు 2000 ఏళ్ళు 1900 సంవత్సరాలు నలిగిపోయి ఉన్నారు కదా. వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. మేము ఇలా రాజ్యం ప్రకటించుకుంటే మంచి పని చేసావు తమ్ముడు, ఇది మంచిదే, ఓకే కంగ్రాచులేషన్స్ అని అరబ్బులు అంటారని వాళ్ళు ఏం కలగంలా. తప్పకుండా వ్యతిరేకిస్తారు, మా మీద యుద్ధానికి వస్తారని తెలుసు. ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నారు. యుద్ధం జరిగింది. 6 అరబ్ కంట్రీస్ను ఇజ్రాయెల్ పుట్టి కొన్ని గంటలు కాకముందే యుద్ధంలో తిప్పికొట్టేసింది. ఇప్పుడు 3వ పాయింట్, అబ్రహాముకు దేవుడు ఇచ్చినందుకు ఆ ల్యాండ్ వాళ్ళది. దావీదు నుండి యేసు ప్రభు యొక్క కాలం దాకా వాళ్ళే ఉన్నందుకు ల్యాండ్ వాళ్ళది. మూడవది కొన్నందుకు. 4వది యుద్ధంలో గెలుచుకున్నందుకు. యుద్ధంలో గెలుచుకున్నందుకు ఆ ల్యాండ్ వాళ్ళది. కనుక ఇంకా ఎంతకాలం అండి మమ్మల్ని బాధ పెడతారు? మా మానాన మిమ్మల్ని ఏం అనం, మేము ఇది మాదే. ఏదో తప్పు చేసి దేవుని శిక్ష అనుభవించి మేము దేశ విదేశాలకు చెదరగొట్టబడ్డాం. దేవుడే వాగ్దానం చేసినట్టుగా మళ్ళా మేము వచ్చాం. వచ్చింది కూడా ఒట్టిగా రాలేదు, కొనుక్కొని వచ్చాం. మరి మీరు ఎందుకు అమ్మేశారు మాకు? ఆ ల్యాండ్ లార్డ్స్ అందరూ 1000 ఎకరాలు మాకు అమ్మకుండా ఉండాల్సింది అమ్మేశారు. కాబట్టి ఇది వ్యర్థమైన వివాదాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అంటే, లేదు వీళ్ళు అన్యాయంగా పాలస్తీనియుల యొక్క ల్యాండ్ను వీళ్ళు ఆక్రమించుకున్నారు, మాకు కుదరదు, ఒప్పుకోమని చెప్పేసి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని ఒకటి యాసర్ అరాఫత్ గారి ద్వారా ఒకటి పెట్టారు. అంతకుముందు చిన్న చిన్న గ్రూపులు ఉండేవి. యూదులను వెళ్ళగొట్టడానికి ఆయుధ బలంతో వెళ్ళగొట్టాలి అని ట్రై చేసిన వాళ్ళందరినీ ఏకం చేశాడు యాసర్ అరాఫత్ గారు. చేసి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అందరిని ఒక త్రాటి మీదకి తెచ్చి ఫైట్ చేసి ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది, శాంతి బహుమతి. ఓకే, అంటే వీళ్ళందరినీ ఐక్యపరిచినందుకు. ఫైనల్గా ఆయన కూడా కాలం చేశారు, అవ్వలేదు. ఎవరి ద్వారా కూడా వాళ్ళని కొంచెం కదల్చడం, ఇక ఎన్నడూ పెరికివేయబడరు అని ఉంది ఇక్కడ. ఆమోసు 9:15లో ఇక నుండి నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరు అని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ వచనాన్ని బట్టి అసలు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎవరు కదిలించలేరు కూడా, ఎవ్వరు కదిలించలేరు. ఓకే, కదిలించలేరు సరిగదా. వాళ్ళు ప్రపంచానికి అగ్రరాజ్యం అయిపోతారు. రష్యా కాదు, ఇజ్రాయెల్ కాదు, అమెరికా కాదు, ఐఎమ్ సారీ, రష్యా కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, UK కానీ, ఈ అగ్రరాజ్యాలు 5 అగ్రరాజ్యాలు. ఇప్పుడు ఏ అగ్రరాజ్యం కాకుండా ఇజ్రాయెల్ ఈ లోకరాజ్యములకు శిరస్సు అయిపోతుంది, అగ్రరాజ్యం అని ఇర్మియా 31వ అధ్యాయంలో చెప్పాడు. అది ఆ వచనం ఉంటుంది కదా, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమే నాకు ఇలా సెలవిచ్చాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అక్కడనే
ఆ కింద ఒక మాట ఉంటుందన్నమాట, రాజ్యములకు శిరస్సు అయినటువంటి జనం. ఏడో వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులలో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ద క్రౌన్ ఆఫ్ ఆల్ నేషన్స్, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇది శిరస్సు అట, హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఆ స్థితికి ఇజ్రాయెల్ను దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా ఈ స్టేటస్ రాబోతుంది, త్వరలో రాబోతుంది. అది రావాలంటే మిగిలిన అగ్రరాజ్యాలు నాశనం కావాలి, అందుకొరకే యుద్ధాలు జరుగుతాయి. బైబిల్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే అర్థమవుతుందని అందుకే చెప్తున్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఆ చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్, ద హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఆ స్టేటస్కి రావాలంటే మరి సోకాల్డ్ అగ్రరాజ్యాలు, ఈ న్యూక్లియర్ పవర్స్ వీళ్ళందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ చిన్న అరబ్ ఏముంది దాని జనాభా హైదరాబాద్ జనాభాతో సమానం. 80 లక్షల నుంచి కోటి మంది. హైదరాబాద్ జనాభా ఎంత ఉంది? 1,20,00,000 దాకా ఉంది దగ్గర మనకుంది. హైదరాబాద్ జనాభా ఇజ్రాయెల్ జనాభా సమానం. మరి అలాంటి చిన్న కంట్రీ ప్రపంచానికి నేనే శిరస్సునంటే ఎవరు ఒప్పుకుంటారు? కనుక ఆ పోటీకి, ఆ స్థానానికి పోటీ పడే అగ్రరాజ్యాలన్నీ ఆర్థికంగాను సైనిక పరంగాను అవి బలహీనపడాల్సిన అవసరం ఉంది. ఇది దేవుని ప్రణాళిక. అలా బలహీనపడడానికి ఈ పిచ్చి పట్టినట్టు వీళ్ళందరూ యుద్ధాలు చేసుకుంటున్నారు. దేవుని మాట నెరవేరడానికి వీళ్ళకందరికి పిచ్చి పడుతుంది. అది ఓకే.